ఓం నమః శివాయ. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివానందలహరి. ఇప్పుడు మనం వినబోయే ఈ 51వ శ్లోకం కూడా శ్రీశైల మల్లికార్జున స్వామిని ఉద్దేశించి శంకరుడు చెప్పినది. ఈ శ్లోకంలో మల్లికార్జున స్వామిని ఒక భృంగరాజుగా అంటే భ్రమరనాథునిగా వర్ణించి చెప్పడం జరిగింది. మల్లికార్జున స్వామికి ఉపయోగించిన విశేషణ పదాలన్నీ భ్రమరాధిపుడు అంటే భృంగరాజుకు కూడా వర్తిస్తాయి. భృంగీఛానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః సత్పక్షః సుమనోవనేషు సా పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. ఓ శ్రీశైలవాసి, భ్రమరాంబాధిపతి, నీవు భ్రమరాధిపతివి అంటే తుమ్మెదల రేడివి కాబట్టి నా మనస్సు అనే పద్మమున సంచరింపుము. భృంగి అనువాడు ఒక ప్రమథుడు. అతని ఇష్టాన్ని అనుసరించి నటనలో ఆసక్తి కనబరిచేవాడు శివుడు. గజాసురుని గర్వమును అణచినవాడు, మోహినీ రూపం దాల్చిన శ్రీహరిని సంతుష్టి కలిగించువాడు, ఓంకారధ్వనితో కూడినవాడు, తెల్లని మేనిఛాయతో ఒప్పువాడు, మదనునిచే గౌరవము పొందినవాడు, దేవతాకోటిని కాపాడుటయందు ఆసక్తి చూపువాడు, శ్రీశైలమున నివసించు సమస్త శక్తియుక్తుడు అయిన భ్రమరాంబావతి నా హృదయ కమలమున సుఖముగా ఉండుగాక. కారుణ్యామృతవర్షిణం ఘనవపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్యఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధరా సదా త్వాం మే మనశ్చాతకః. శంకరుడు ఈ శ్లోకంలో శివుణ్ణి నీలమేఘంతో పోల్చి ప్రార్థించారు. మేఘం నల్లగా ఉంటుంది, శివుడు కూడా నీలకంఠుడే కదా. మేఘం నీటిని వర్షిస్తుంది, శివుడు కూడా కరుణామృతాన్ని వర్షిస్తాడు. మేఘం తాపాన్ని చల్లార్చి ఉపశమింపచేస్తుంది, శివుడు కూడా ఆపదల్లో ఆదుకొని కష్టనష్టాలను దూరం చేస్తాడు. మేఘం సస్యాలను పండిస్తుంది, శివుడు విద్యను పండింపజేస్తాడు. మంచి మనస్సు గల వారందరూ సకాల వర్షాలు పడాలని మేఘాలను కోరుకుంటారు. దేవతలు మంచి మనస్సు గలవారు శివుణ్ణి ప్రార్థిస్తారు. మేఘంలాగే శివుడు కూడా రకరకాల ఆకారాలను రూపాలను ధరిస్తాడు. మేఘాన్ని చూసి నెమళ్ళు నృత్యం చేసినట్టే శివుణ్ణి చూసి భక్తులు నృత్యం చేస్తారు. మేఘంలాగానే శివుడు కూడా కొండ మీదే ఉంటాడు. మేఘానికి మెరుపు తీగలున్నట్లే శివునికి కూడా ప్రకాశవంతమైన జడలు ఉంటాయి. మేఘం కొరకు చాతకపక్షి పరితపించినట్లే శివుని కొరకు భక్తులు పరితపిస్తారు. ఇలా ఎన్ని విధాలుగా చూసినా మేఘానికి ఉన్న లక్షణాలన్నీ శివునికి ఉన్నాయి. కాబట్టి శివుణ్ణి నీలమేఘంతో పోల్చి మనస్సు అనే చాతకపక్షిని ఆ నీలకంఠ మేఘాన్ని ఆశ్రయించి ఆనందించమన్నారు శంకరులు. ఆకాశేన శిఖీ సమస్తపణినాం నేత్రాకలాపీన తానుగ్రాహి ప్రణవోపదేశ నినదై కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. నీలకంఠుడు, వ్యోమకేశుడు, నాగయజ్ఞోపవీతుడు, ప్రణవోపదేశము చేత భక్తులను అనుగ్రహించువాడు, పార్వతీవల్లభుడు, వేదాంత వేద్యుడు అగు నీలకంఠుని భజించెదను. క్రిందటి శ్లోకంలో శివుణ్ణి నీలమేఘంతో పోలిస్తే ఈ శ్లోకంలో నెమలితో పోల్చి స్తుతిస్తున్నారు శంకరులు. నెమలికి తలపై శిఖ ఉన్నట్లే శివునికి కూడా ఆకాశం జటాజూటంలా ఉంటుంది. నెమలికి పింఛం అలంకారంగా ఉంటే శివునికి మెడలో వాసుకి అలంకారంగా ఉంటుంది.
నెమలి కేకాధ్వని చేయగలిగితే శివుడు అన్ని ధ్వనులకు మూలమైన ఓంకారాన్నే తన నామంగా కలవాడు. నెమలి పర్వతం పైన చరించే నీలమేఘం తాలూకు మెరుపు కాంతిని చూడగానే నాట్యం చేస్తుంది. శివుడు కూడా శ్యామల వర్ణంతో ఉండి మెరుపు కాంతులు విరజిమ్మే పర్వతపుత్రికను చూడగానే ఆనందంతో నాట్యం చేస్తాడు. నెమలి శృతి శిరస్సులలో అంటే చెవుల్లోని నెత్తి మీద పెట్టుకునే పూలుండే తోటలోని విహరిస్తే శివుడు శృతి శిరస్సుల్లో అంటే ఉపనిషత్తులలో విహరిస్తాడు. నెమలిది శివుడిది కూడా నీలకంఠమే.